హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వరమహాలక్ష్మి పండుగ రోజు కలశంలోకి ఏ వస్తువులు వేయాలి, వడి బియ్యం ఎలా తయారు చేయాలి, అభిషేకానికి ఏమేమి కావాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం కలశంలోకి ఏమేమి వేయాలి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ పసుపు, కుంకుమ, ఎర్రటి రోజా పువ్వు, అక్షింతలు వేయాలి. తర్వాత గోల్డ్ కానీ వెండి కానీ 2 కాయిన్స్ ఉంటే వేయండి. లేదు అంటే మీ దగ్గర రింగులు కానీ చైన్లు కానీ ఏమున్నా గోల్డ్ మరియు వెండి వేయాలి. తర్వాత మనం 6 యాలకులు, 6 లవంగాలు, 6 వక్కలు, 6 తామర విత్తనాలు, 6 కవడెలు, 6 గోమతి చక్రాలు, 6 గులగింజలు, 1 శ్రీపాద, ఇది లవంగాల వేరు, ఇది కూడా వేయాలి. తర్వాత ఎర్ర చక్కెర, తులసి దళం, ఇవన్నీ కూడా కలశంలోకి వేయాలి. ఇక వడి బియ్యం ఎలా రెడీ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మొదట 3 సార్లు కానీ 5 సార్లు కానీ ప్లేట్లో బియ్యం వేసుకోండి. తర్వాత బెల్లం, కొబ్బరి, తమలపాకు వక్క, అలాగే తమలపాకు మీద ₹1 ఉంచాలి. లేదా 11 రూపాయలు, 21 రూపాయి, 101 రూపాయి, మీకు ఎంత తోచితే అంత డబ్బు పెట్టాలి. ఆకు ఒక్క మాత్రమే పెట్టరాదు, ₹1 అయినా డబ్బు పెట్టాలి. తర్వాత గాజులు పెట్టాలి. ఖర్జూరాలు 5 కానీ 2 కానీ పెట్టండి. అరటి పండ్లు పెట్టవచ్చు, మనం కొబ్బరికాయ కూడా పెట్టవచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైన గులాబీ పూలు 2 పెట్టండి. అలాగే ఏది మర్చిపోయినా పర్వాలేదు, దీనిని మాత్రం అస్సలు మర్చిపోకూడదు. దీనిని శృంగార పీఠిక, పసుపు కుంకుమ పీఠిక, వడబియ్యం సామాను అని కూడా పిలుస్తారు. ఇవన్నీ వస్తువులను ఒక ప్లేట్లో వేసి అమ్మవారికి కుడివైపుగా మనం ఉంచాలి. ఇక గెజ్జె వస్త్రముని తల్లికి మర్చిపోకుండా వేయాలి. ఇక అభిషేకానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనెయ్యి, చక్కెర కావాలి. అలాగే పొద్దున్నే అమ్మవారికి వీటితో పంచామృతం చేసి నైవేద్యంగా పెట్టాలి. తర్వాత మనం దీపం ధూపం చూపించి కర్పూరంతో హారతి ఇవ్వాలి. చూశారు కదండి, వరమహాలక్ష్మి పండుగకు కావలసిన ముఖ్యమైన వస్తువులు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో. నెక్స్ట్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.